సరే గాంధారి రోడ్లో ఎందుకని పేల్చారు? గాంధార్ రోడ్ అన్న ఏ ఇయర్ అది? 2002 చారు సిన్హా మేడం అప్పుడు ఉన్నారు. ఎస్పీ సార్సినా ఉండే. మరి అది 2002, నేను 2003 ఏప్రిల్లో నేను బయటకు వచ్చిన. నాకు ఐడియా లేదు మరి అది. బాన్స్వాడ పోలీస్ మీద దాడి, బాన్స్వాడ పోలీస్ స్టేషన్ మీద దాడి అదే అయ్యారు. అది 2002-3 ఆ టైంలో. బాన్స్వాడ పోలీస్ స్టేషన్ మీద దాడి లేదు. మరి అటు చంపడం అంటే కానిస్టేబుల్ ఏమో చంపింది నాకు ఐడియా ఉంది కానీ దాదాపు ఒక అరగంట సేపు ఫైరింగ్ అయింది కదా, పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేస్తుంటారు. అంటే మీరు బయటకు వచ్చారా? నేను 2003 ఏప్రిల్ 25 నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎస్పీ కరీంనగర్ ఎస్పీగా ఉండే అన్న. ఇప్పుడు ఇదే టైంలో సలీం దళం అని ఉండేది. ఆవు సలీం దళం సీర్నపల్లి దళమా లేకపోతే సీర్నపల్లి దళమే? ఆ దళం గురించి మీకు చెప్పండి. సలీం దళము నేను వాస్తవంగా 96లో నేను యూజ్ అయినా. 98 దాకా మెట్టిపల్లి దళంలో దళ సభ్యునిగా పార్టీ సభ్యునిగా పనిచేసి 98లో ఉస్నాబాద్ పోయినా. ఉస్నాబాద్ ఏరియా కమిటీ సభ్యునిగా అక్కడ పోయినాం. అక్కడ పోయినప్పుడు మాకు తోకల రాయమల్లు ఆలియస్ పోచమలయ అని చెప్పేసి ఆయనది హుజరాబాద్ దగ్గర మాణిక్యపూర్ అయినా ఉండే. మాకు దమన్నపేట, మాణిక్యపూర్ దగ్గర దమన్నపేట ఉంటుంది. ఇక 99 నుంచి మళ్ళీ 2000 సంవత్సరం దాకా నేను జైచాల్ ఏరియా కమిటీ ఎల్జిఎస్ కమాండర్గా పనిచేసిన. ఇక్కడికి వెళ్ళి ఇక మళ్ళీ నేను 2000 సంవత్సరం నుంచి 2002 మొత్తం పూర్తి చేసుకొని 2003 ఏప్రిల్ 25 దాకా నిజామాబాద్ జిల్లాకి ఆర్గనైజేషన్ రీత్యా. నిజామాబాద్ జిల్లాలో పోలీస్ స్టేషన్ పక్కన వాటర్ ట్యాంక్ పేల్చాలనుకున్నారు ఎందుకు? ఏమో మరి అది పోలీస్ స్టేషన్ పక్కన వాటర్ ట్యాంక్ నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ? నిజామాబాద్ టౌన్లోనా? టౌన్లో వాస్తవంగా అప్పుడు మనకు అంటే సిటీ ఆర్గనైజర్ ఉండే సుధీర్ అని చెప్పేసి. సుధీర్ అలా ఇక్కడనే మనకు దీన్ని ఏమంటాం, ఇక్కడ మనం ఇక్కడనే ఉంది మండలి, ఏది మోర్తాడు పక్కనే వాళ్ళది విలేజ్ ఉంటుంది. వాటర్ ట్యాంక్ పేలిస్తే కింద ప్రజలందరికీ ఇబ్బందిగా అవుతుంది కదా? లేదు, అటువంటిది అయితే ముందు ఇప్పుడు ఇంతకుముందు బస్సులు ధ్వంసం చేసినప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది కాబట్టి అది కరెక్ట్ కాదని చెప్పేసి మీరు నిర్ణయించుకున్నాము. మరి వాటర్ ట్యాంక్ పేల్చాలని కాదు కానీ ఇప్పుడు ఆ సుధీర్ ఏంటైనా ఎన్కౌంటర్ జరిగిండు. అదే హౌసింగ్ బోర్డు కాలనీ ఎన్కౌంటర్ అయింది కదా, అదే దానికి నిరసనగా ఏదైనా కూడా చేయాలని చెప్పేసి అట్లా గిట్టు ఉండొచ్చు. కానీ ఇంకా వాటర్ ట్యాంక్ మనకు అది ఏ రీతి చూసినా మనకు అది పార్టీ సిద్ధాంతానికి అయితే కరెక్ట్ కాదు. అది నిజామాబాద్లో చేసిన మీరు ఇంకా యాక్షన్ చెప్పండి. నిజామాబాద్లో యాక్షన్స్ అది ఆర్గనైజేషన్ వాళ్ళకు సివిల్ ఆర్గనైజేషన్ ఉంటుండే. నిజామాబాద్ ఆయన సుధీర్ ఉన్నప్పుడు యాక్టివ్ ఉంటుండే. సుధీర్ చనిపోయిందంటే కొంచెం స్తబ్దత అయిపోయింది. అప్పటికి మనకు 2001-2 నుంచి నిర్బంధం బాగా అయిపోయింది. అప్పటికి కోటగిరి ఆ ప్రాంతంలో, రైతునగర్, కోటగిరి, శ్రీనగర్ ఈ ప్రాంతంలో కాంట్రాక్టులు బెదిరించడం, డబ్బులు తీసుకోవడం చేసేవారని ఉంది, ఒక ఆరోపణ ఉంది. అది మాకు ఆయన దయానంద్ అని చెప్పేసి ఇప్పటికి కామారెడ్డిలో ఉంటాడు. ఆయన ఏరియా వాస్తవంగా ఆయన లొంగిపోయిన తర్వాత మేము పోయినాం కానీ తక్కువ. మేము బాన్స్వాడ కానీ ఎల్లారెడ్డి దళాలకు జంగల్కే పరిమితమైన తప్ప మేము ఆ పరిస్థితి అసలు డబ్బుల గురించి మాకు అసలు ఇంకోళ్ళని బెదిరియాల్సిన అవసరం మాకు లేదు వాస్తవంగా చెప్పాలంటే. డబ్బులు ఎందుకంటే ఇలా గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ కానీ ఇలా కళ్ళు డిపో కానీ ఇవాళ అడిగినా ఒక లెటర్ రాస్తే తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి ఉంటుండే పార్టీ బలం ఉన్నప్పుడు. పార్టీ బలహీనంగా ఉన్నప్పటికైనా డబ్బుల గురించి మాత్రం పార్టీకి ఒక కోట ఉంటుంది. ఆ కోట మేరకే యూజ్ చేసుకున్నాడు. దానికి మళ్ళీ అకౌంట్ సీట్ ఉంటుంది. 1 year అకౌంట్ సీట్ తయారు చేసి పంపించడం ఉంటుంది. దాంట్లో ఏమైనా ఆర్థిక క్రమశిక్షణకు పాల్పడ్డప్పటికీ అటువంటి ఏమైనా ఉంటే ఈ ప్రమోషన్ కానీ డిమోషన్ కానీ దాంట్లో ఉంటుంది. ఎవరైనా ఆర్థిక క్రమశిక్షణ చేసి డబ్బులు దుర్వినియోగం చేసి ఇటువంటి ఏమైనా బెదిరించారు అంటే అది ఎవరి మిన్నైనా, అది సెంట్రల్ కమిటీ సభ్యుడైనా, రాష్ట్ర కమిటీ సభ్యుడైనా, స్టేట్ కమిటీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరి మీద చర్యలు ఉంటాయి. అది బాన్స్వాడలో చేయలేదు కానీ కొంతవరకు చేశారు. అక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి కానీ గతంలో ఉన్న ఎస్వీఎల్ నరసింహరావు ఒక ఎమ్మెల్యే ఉండేవారు. ఇప్పుడు ఎదురుపడ్డారు మీకు? మాకు పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నప్పుడు మండ వెంకటేశ్వరరావు వాళ్ళిద్దరు అప్పుడు టీడీపీలో ఉండే. ఎస్వీఎల్ నరసింహరావు ఒక ఎమ్మెల్యే కూడా ఉండేవారు కదా బాన్స్వాడకి. ఏమో అయినా తెలియదు. కానీ మాకు ఇక్కడ సభ్యురాలి అయితే కామారెడ్డి ఏరియాలో సభ్యురాలి అని ఒక దళ సభ్యుడు సతీష్ అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన బెదిరించి డబ్బులు తీసుకున్నట్టుగా తెలుసు. కానీ అది పార్టీకి సంబంధం లేదు. ఎందుకంటే ఆయన బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన వ్యక్తిగతంగా బెదిరించి తీసుకున్నట్టు తెలుసు. కానీ పార్టీ పరంగా మాత్రం ఎక్కడ కూడా అటువంటి బెదిరించడం అనేది అయితే ఎక్కడ ఉండదు నాకు తెలిసినంత వరకు. అంటే బయటకు వచ్చిన తర్వాత బెదిరించి డబ్బులు వసూలు చేసే వాళ్ళు ఉంటారు, చెట్టు పేరు కాయలు అమ్ముకుంటారు అన్నట్టు అట్లా ఉంటారు. కానీ మేమైతే అటువంటి పరిస్థితి మాకు ఎప్పుడు రాలేదు వాస్తవంగా. జగిత్యాల కానీ ఇటు నిజామాబాద్కి మీకు అప్పుడు మంచి గట్టి పోలీసు ఎవరు? మాకు ఇక్కడ అప్పుడు మాకు అంటే వాస్తవంగా అప్పుడు నల్లి ప్రభాత్ ఉన్నప్పుడు కొద్దిగా బాగా ఉండి, ఇప్పుడు మల్లన్నపేట ఎన్కౌంటర్ ఆయన ఆయంలో ఉన్నప్పుడు జరిగింది. నల్లి ప్రభాత్ ఉండే, తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉండే, అప్పుడు ఏఎస్పీ ఉండే, ఎస్పీ కాదు కానీ జైచాల ఏఎస్పీ ఉండే. ఇక తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చినప్పుడు ఇది ఆయన ఏదో కార్యక్రమం తీసుకున్నాడు, నాకు ఐడియా వస్తలేదు. కానీ అమ్మ పిలుస్తుంది
అమ్మ పిలుస్తుంది కాకుండా ఇంకోటి ఏదో జనం కోసం మనమా మనం కోసం జనమా లేకపోతే ఏదో ఆపరేషన్ సంజీవనా, ఓకే. ఆపరేషన్ సంజీవన కావచ్చు. ఆహా. ఆ కార్యక్రమంలో ఇబ్బంది పడారా పార్టీకి? అంటే పార్టీకి మొదటి నుంచి వెళ్ళి అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యాక్టివ్ అంటే ఆయన ఇదే ఒకప్పుడు ఉమేష్ చంద్ర ఎట్లుండే ఈయన కూడా అట్లా ఉండే. ఆయన కూడా ఒక నిజంగానే చెప్పాలంటే వాస్తవంగా దళిత వర్గం నుంచి వచ్చినాడు. అవును. అంటే ఇక ప్రభుత్వాల ఆదేశాలు అమలు చేసడే తప్ప ఆయనకు వ్యక్తిగతంగా ఎజెండా ఉంటుందా ఉండదో మాకు తెలియదు వాస్తవంగా. కానీ ఆయన అంటే నళిని ప్రభాత్ ఏంటంటే బాగా కరడు కట్టిన వ్యక్తిగా ఉండని మా అభిప్రాయం ఉంటుండే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఇటువంటి సంస్కరణలు తీసుకొచ్చిండు కానీ ఎన్కౌంటర్ పట్ల అయితే మరి ఎక్కడ ఇంతగానో అంటే సీరియస్గా చేసినట్టు తెలియదు. అప్పుడు సురేంద్రబాబు గారు, అనురాధ మేడం గారు పనిచేస్తారు కదా, వాళ్ళ నుంచి మీకు ఏమైనా వచ్చిందా ఇబ్బంది? వాళ్ళు ఉన్నప్పుడు కూడా అంటే నిర్బంధం అనేది ఎప్పుడు దపదపాలుగా పెరుగుతూనే వచ్చింది. నిర్బంధం అనేది ఎప్పుడు అంటే నిర్బంధం పెరిగినప్పుడు కొద్దిగా సెట్ బ్యాక్ అయ్యి మనకు అటు పక్కనే డీకే ఉంది కాబట్టి దండకరణం ఉంది కాబట్టి అటు దళాలు ఎప్పుడు నాయకత్వాన్ని పంపించుకొని పార్టీని విస్తరించడంలో భాగంగా అట్లా సెట్ బ్యాక్ అయ్యి వెళ్ళిపోయి ఇక్కడ దళాన్ని తక్కువ చేసుకుంటే అటు వెళ్ళిపోయింది. అందుకే ఇలా ఈ పశ్చిమ డివిజన్ అనే నిజామాబాద్ జిల్లాను ఈ కరీంనగర్ జిల్లాను కలుపుకొని పశ్చిమ డివిజన్ ఏర్పాటు చేసింది. అప్పుడు మీరు అదే టైంలో నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు ఎస్పీలు పనిచేశారు, ఆర్పి మీనా, మహేందర్ రెడ్డి గారు. వాళ్ళ టైంలో మీకు నిర్బంధం పెరిగిందా? అండ్ ఆర్పి మీనా టైంలో ఎక్కువ ఎన్కౌంటర్లు ఉన్నాయి కదా. ఆర్పి మీనా అప్పుడు నేను లేను, అప్పటికి అంటే నేను అక్కడ లేను, నిజామాబాద్ జిల్లా లేను. నేను ఉన్నప్పుడు ఈయన ఉండే మన ఓఎస్డి విక్రమ్ సింగ్ మాన్ ఉండే. ఓఎస్డి విక్రమ్ సింగ్ మాన్ ఇక్కడ కరీంనగర్లో వేసి అక్కడికి వచ్చింది మళ్ళీ. ఓఎస్డి విక్రమ్ సింగ్ మాన్ ఉండే, ఇంకొక ఆయన పేరు డిహెచ్ చౌహాన్ అని ఉండే అప్పుడు. డిహెచ్ చౌహాన్ నిజామాబాద్ చేయలేదు, ఆయన కరీంనగర్ చేశారు. ఆయన మరి శంకాప్రత బాక్ష ఏదో పేరు బాక్షి ఆయన ఉన్నప్పుడు మేము లొంగిపోయింది. అప్పుడు 2003లో ఆయన ఉండే. అప్పుడు అక్క మీరు చెప్పండి అన్న, 2-3 ఎన్కౌంటర్లు చెప్పారు, ఎలా తప్పించుకున్నారు? మీరు పార్టీలో వెళ్ళారు, వెళ్ళిన తర్వాత మీరు చేసిన కార్యక్రమం ప్రజల కోసం ఏం చేశారు, యాక్షన్లు ఏం చేశారు, మీరు ఎలా తప్పించుకున్నారు? యాక్చువల్ ఏం చేసినాం కానీ ప్రజల కొరకు బియ్యం పంచినాం ఊళ్ళని. బియ్యం పంచిన తర్వాత మొత్తం తీసుకున్నారు పార్టీలకు. తీసుకున్న తర్వాత నేను పోయినాకనే ఎన్కౌంటర్ జరిగింది. సిర్లపల్లె, చందోల్ దగ్గర సిర్లపల్లె ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ జరిగినాక తర్వాత ఆ ఎన్కౌంటర్లో ఉన్నాం. అయితే ఏమైంది, ఫస్ట్ ఒక అన్నకు మంచిగా లేదు, ఆయనను పంపించినాక ఆయన 3 రోజులు అదే గుట్టకున్నాం అన్నట్టు. మేము పంపించి ఆయనకు ఆరోగ్యం మంచిగా లేదు, పంపించిండ్రు. 3 రోజులు అదే గుట్టకున్నాం. ఆయనను తీసుకొచ్చినాక ఇక అన్నము ఆయనే ఒకసారి వచ్చినాక మేము ఊరు బందుకుపోయినాం. గుట్ట వైపు వాళ్ళు ఉన్నారు, మేము ఊరు బందుకొని అన్నం తిన్నాక తర్వాత పోలీసుల వారికి వచ్చి గుట్ట వైపు ఉన్నాక మేము అన్నం తిని అన్నను రిస్క్ చేసుకొని పోయినాక కాలువ వైపు వాళ్ళు ఉన్నారు పోలీసులు. ఇక మేము కాలువ యువతల ఇట్లా రోడ్డుకున్నాం. తర్వాత ఇక మేము రోడ్డు పోయిన ఇట్లా కాలువ వైపు పోగా అక్కడికి వెళ్ళి గుట్ట వైపు వాళ్ళు ఉన్నారు పోలీసులు, కాల్పులు జరుపుతారు. ఫస్ట్ నేను ఇక అప్పుడే పోయినాం కాబట్టి ఇక కొద్దిగా భయం అనిపించింది ఇక, ఎందుకంటే ఫస్ట్ కదా. అట్లా కాల్పులు జరిపినాక ఇక అన్న ఏం చేసిర్రు, అక్క ఏం భయపడక ఏం కాదు, మేము ఎట్లా పోతే అట్లా రమాయంబడ అని పట్టుకపోయారు, చేతి పట్టి తీసుకొని పోయినాక ఇక అన్న నుండి పోయినాక ఒక అన్న సంపత్ అన్న ఉండే ఎదురు కాల్పులనే అన్న స్టేట్గా గిట్లా ఎదురు కాల్పులకే స్టేట్గా పోయిండు. పోయే వరకు అన్నకు తూట గిన్నె పడ్డాయి, చెరువు వైపు అన్న ఉరికిండు. చెరువు వైపు అన్న ఉరికే వరకు చెర్లా పడ్డాడు అన్న. పడ్డాక మేము అందరం సేఫ్టీగా వెళ్ళిపోతున్నాం కావచ్చు అని మేము అనుకున్నాం. మేము వెళ్ళిపోయిన తర్వాత వేరే ఇక మేము రోడ్డు దాటి అటు గుట్ట వైపు అటు పోతున్నాం. పోగా మళ్ళా రోడ్డుకు కూడా ఉన్నారు పోలీసు వాళ్ళు, అట్లా బురదల చెర్ల అది ఇది పడి మేము పోతున్నాం. పోగా ఇక పోయినాక మేము వేరేకి పోతున్నాం. పోగా 3 రోజులకు ఒక అన్న తుపాకీ అడెత్తేసి విజయ్ అన్న ఉండే, ఫస్ట్ పైలట్ అయింది అన్నని. అన్న తుపాకీ అడెత్తేసి వెళ్ళిపోయిండు. ఇక సంపత్ అన్న తోట పడ్డది, అదే మంట చెప్పిన చెర్ల పడ్డాడు అన్న. తెలియదు ఇక అన్న చనిపోయిండని కూడా తెలియదు మాకు. ఇక మేము అందరం సేఫ్టీగా పోయినాం కదా అని మేము పోయినాం. అటు గుట్ట వైపు వాళ్ళు ఉన్నారు పోలీసులు, అటు వెళ్ళక ఇటు వెళ్ళినాం అన్నట్టు ఊరు వైపు వెళ్ళి ఊళ్ళకి పోలే. ఇక ఊళ్ళో కూడా ఉన్నారు ఇంకా అని పోలేదు. పోక ఇటు వేరే ఇట్లా పొలాలకు వెళ్ళి
పోయినాం పొలాలకి వెళ్ళి ఇట్లా ఇట్లా అని మా వైపు ఇటు అది ఎనుగుమట్ట అని ఉంది అటు గుల్లకోట వైపు ఇటు వచ్చినాం అటు వచ్చి ఆడున్నాం ఆడుండి ఇక 3 రోజులకు ఇక మేము ఇట్లా పెట్టుకుంటాం అన్నట్టు అప్పండి గిట్పాలని కడికి రావాలి ఏపీటీ. ఆర్వీ ప్లేస్ పెట్టుకుంటాం అన్నట్టు పెట్టుకుంటామంటే 3 రోజుల తర్వాత ఇక మేము పెట్టుకున్న తర్వాత రాలేదు ఒక అన్న మా ఊళ్ళో అన్న అన్న పిలిపించుకొని ఇట్లా ఏం జరిగింది ఏం కథ అంటే ఆ అన్న ఎవరు చనిపోయినరు అంటే ఇప్పుడు రైతులు ఉంటారు కదా రైతులు పోయే వరకు శవం 3 రోజుల తర్వాత తేలింది తేలినాక ఎవరు అంటే ఇప్పుడు అర్జున్ అని ఉన్నాడు ఇప్పుడు రమేష్ అర్జున్ చనిపోయింది అని పోలీసు వాళ్ళకి అర్థమైంది అర్జున్ కాదు సంపతన్న అయితే ఇక వాళ్ళు పేపర్కి ఇచ్చారంట అర్జున్ అని పేపర్కి ఇచ్చారు అర్జున్ కాదని మళ్ళీ తిరిగి అర్జునే నేను కాదు సంపతి ఇట్లా వేరే అన్నది ఎవరు వాళ్ళది హుస్నాబాద్ ఏరియా హుస్నాబాద్ ఏరియా ఊరు ఉంటుంది ఆయన చనిపోయాడు అనుకుని పోలీసు స్టేట్మెంట్ ఇచ్చారు స్టేట్మెంట్ కాదు అని అర్జున్ మళ్ళీ ఇచ్చాడు. మళ్ళీ ఇచ్చిండు ఇచ్చి ఇక నుండి ఇటు జైచాల ఏరియాకి వచ్చినాం మీరా మా దళం మన జైచాల ఏరియాకి నేను ఉంటాను ఇలా మళ్ళీ దళం వెళ్ళదు అప్పుడు ఇక్కడ పరిచయం అయినా యాజదళానికి వచ్చినాం ఈ దళంకి వచ్చాక ఇంకెక్కడ తిరిగావు అమ్మ ఇప్పుడు జైచాలకి వెళ్ళి మళ్ళీ నిజామాబాద్